కదా మేడం 4 రోజుల నుంచి కొన్ని లక్షల మంది ఈ వరదలతోటి చాలా ఇబ్బందులు పడుతుంటే ఈ సందర్భంలో ఓ పక్క ముఖ్యమంత్రి గారు అధికార యంత్రాంగం రాష్ట్రంలో ఒకరికి తోచిన విధంగా వాళ్ళు సాయం చేస్తూ ముందుకు వెళ్తుంటే రాజకీయం చేయటం ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏది వరదల నుంచి బయటపడి ప్రజలు పూర్తిగా సర్దుకునే తర్వాత రాజకీయం మాట్లాడంటే అది వేరు. సో ఈ టైంలో రాజకీయాలు తీసుకొని వచ్చి ఈ ఎవ్వరు అంటే రాష్ట్ర ఎంబేసీ దెబ్బతింటుందా? దీనివల్ల నష్టం ఏంటి, లాభం ఏంటి వాళ్ళకి? అసలు రాజకీయ నాయకులు వేరుంటారండి, రాజనీతిజ్ఞులు వేరుంటారు. పొలిటీషియన్స్, స్టేట్స్మెన్స్. ఇవాళ మన దేశానికి కొరత స్టేట్స్మెన్ ఎలా ఉంటాడంటే వాళ్ళకి ఒక దార్శనికత ఉంటుంది. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూని రాజనీతిజ్ఞుడు అంటారు, ఇందిరాగాంధీని రాజనీతిజ్ఞులు అంటారు, వాజ్పేయి గారిని రాజనీతిజ్ఞులు అంటారు. కానీ ఇప్పుడున్న పొలిటీషియన్స్ని పేర్లు అనవసరం, వీళ్ళు ఎవరిని రాజనీతిజ్ఞులు అనరు, స్టేట్స్మెన్స్ అనరు. స్టేట్స్మెన్స్ వాళ్ళకేం పేరు వస్తుందనేది చూడరు, సమస్య పరిష్కారం కోసం చూస్తారు. వాళ్ళ దృష్టి అంతా ప్రజల మీద ఉంటుంది. ప్రజలకి నేనేం చేయగలుగుతాను అనుకుంటారు. వాళ్ళ ఒక ఫోటో దిగాలని కూడా వాళ్ళు అనుకోరు, వాళ్ళు పనులు చేసుకుంటారు. ఇది మా డ్యూటీ, ప్రజలకు సేవ చేయటం, సర్వీస్ ఇవ్వటం మా విధి విధానం అనుకుంటారు వాళ్ళు. రాజకీయాల్లోకి మేము వచ్చి మాకు ఈ మాత్రం పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి అంటే, మా పేరు రోజు పేపర్లో వస్తుంది అంటే, లేదా టీవీ ఛానల్లో మేము కనిపిస్తున్నాము అంటే, ఈ ప్రజలకు సేవ చేయటం వల్ల ఇదంతా జరుగుతుంది. అసలు వాళ్ళంటూ ఉంటే వాళ్ళకి సేవ చేయబట్టే కదా మాకు ఈ పేరు వచ్చింది అనుకుంటున్నారు. అంతేగాని ఇప్పుడు రాజకీయ నాయకులు ఏమనుకుంటున్నారు, మేము రాజకీయాల్లోకి రాబట్టే వీళ్ళకి నీళ్లు దొరుకుతున్నాయి, తిండి దొరుకుతుంది అనుకుంటున్నారు. రివర్స్ అంతా నేను చెప్పాక, ఇప్పుడు రివర్స్ టెండరింగ్ అని ఈ రివర్స్లో నడుస్తుంది మొత్తం తలకిందులు ప్రపంచం ఇప్పుడు ఉన్నది రాజకీయాల్లో. అందుకే వీళ్ళు ఈ విధంగా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటు రేవంత్ రెడ్డి గారు, అటు చంద్రబాబు. రేవంత్ రెడ్డి గారు ఖమ్మంలో మకాం వేశారు, చంద్రబాబు నాయుడు విజయవాడలో మకాం వేశారు. కానీ ఫస్ట్ టైం అంటే ఉదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ప్రజలు ఎంత పెద్దగా మాట్లాడుకోలేదు. ఉదూద్ గురించి మాట్లాడుకున్నారు, అక్కడ జరిగిన కార్యక్రమాల గురించి. ఫస్ట్ టైం రాష్ట్ర ప్రజలు ఇలాంటి ముఖ్యమంత్రులు కదా మనకు కావాల్సింది అని చెప్పి ప్రతి నోట ఈ మాట వినిపిస్తుంది మేడం. అంటే ప్రత్యక్షంగా కళ్ళతో చూస్తున్నాం మనం, ఏం చూస్తున్నామండి. అసలు వాళ్ళు చేస్తుంది మామూలుగా వాటర్లో దిగి ఆ ప్రొక్లైనర్ మీద ఆయన ఆ వయసులో అంటే ఒక చోట కూర్చొని చేయొచ్చు ఇదంతా. కానీ ఆయన స్వయాన ఫీల్డ్లో ఉంటే అధికార యంత్రాంగం కూడా మొత్తం. కొంతమంది అండి ఎవరో చేస్తారులే, ఎవరితోనో చేయిస్తానులే, నేను చెప్పిన మాట వాళ్ళు వినకేం చేస్తారు, ఎవరి డ్యూటీ వాళ్ళు చేయకేం చేస్తారు అని పని చేయించాలి అనుకునే మనుషులు కొంతమంది. అలాగే పర్యవేక్షణ కోసం పూర్తిగా రంగంలోకి దిగి పనిచేసే వాళ్ళతోటి మమేకమై పనిచేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ పనిచేసే వాళ్ళతోటి మమేకమై చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు అని ఈరోజు మనకు కనిపించింది. ఇప్పుడు ఇట్లాంటి ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఒకతను ఒక జేసీబీ తీసుకొని ఖమ్మం జిల్లాలో పోతే నేను ఒక్కడిని బతికితే 10 మంది అనుకుని వెళ్ళాడు. మరి అది శభాష్. ఇవాళ విజయవాడ చుట్టుపక్కల వాటర్ ట్యాంకర్లు తీసుకుని రావాల్సిందే మీరు అని పిలిపించాడు చంద్రబాబు. పిలుపుతోటి మేడం వాటర్ ట్యాంకులు కానించి అసలు నేను లారీలు కొన్ని చూశాను, కొన్ని కిలోమీటర్లు కొద్ది లారీలు ఫుడ్ తీసుకొని వచ్చి ఎలా మేడం ఈ పక్క ఇవన్నీ చేస్తూనే మరో పక్క ఇదంతా కోఆర్డినేషన్ చేసుకుంటున్నాను అంటే ఇది చాలా మంది లోకేష్ ఏం చేస్తున్నాడు, లోకేష్ ఎక్కడా అని మాట్లాడు. మనకి అందరికి ఇష్టమైన ఒక వ్యక్తి కూడా ఈ మాట అన్నారు, లోకేష్ ఎక్కడా అన్నారు. లోకేష్ ఎక్కడున్నాడు? రోజా గారికి తెలుసు అంట, రోజా గారు చూశారంట. అంటే లోకేష్ గారు హైదరాబాద్లో ఉండి కథ అడుగు బయటకు పెట్టలేదని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వాస్తవంగా అంటే నేను విమర్శించట్లేదు మేడం, ఇలాంటి సందర్భాల్లో కూడా నేను మాట్లాడకూడదు ఈ విషయం. ఇలాంటి సందర్భాల్లో ఈ విధంగా మాట్లాడే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. అసలు కరెక్టే కాదు, గ్రౌండ్ లెవెల్లో ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. హైదరాబాద్ వీళ్ళు ఎప్పుడు వచ్చారనేది ఒక ఫోటో చూపిస్తే అసలు అలా కాదు, రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు ఈ విషయం. రాష్ట్ర ప్రజలు అడగక్కర్లేదు, రోజా గారు ఇంకోసారి మాట్లాడక్కర్లేదు, సమాధానం పని జరుగుతుందిగా అక్కడ. ఇప్పుడు డ్రోన్ల ద్వారా ఫుడ్ బాస్కెట్లు ఇస్తున్నారు, ప్రతి ఇంటి మీదకి ఫుడ్ బాస్కెట్ వెళ్తుంది. ఇప్పుడు అపార్ట్మెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ ఉన్నాయి, అలాగే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అయితే ఈ అపార్ట్మెంట్స్ ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చేసినాయి, వాళ్ళు కిందకి రావడానికి వీల్లేదు.
చాలామంది పడవలు వేసుకొని వెళ్ళి ఫుడ్ ఇస్తున్నారు. కానీ అసలు ఈ డ్రోనుల ద్వారా ఇస్తే ఫుడ్ ఇస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి ఈ డ్రోనుల్ని ఆపరేట్ చేసే దగ్గర ఆ టీం మొత్తాన్ని లోకేషే పర్యవేక్షిస్తున్నాడు అనేది వాస్తవం. మొన్న రివ్యూ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ వీడియో చూపించారు. డ్రోన్ తోటి ఫుడ్ సప్లై చేసే వీడియో చూసి ఆయన చాలా సంతోషపడుతున్నారు. మనం ఇంత టెక్నాలజీ వాడుతున్నాం అని చెప్పి ఈ సమయంలో అంటే బాబు గారికి ఉన్న విజన్ గురించి ఆయన ఆ వీడియోలో చూపిస్తూ ఉన్నారు. అయితే ఎవరి పని వాళ్ళు చేశారు. అసలు వీళ్ళకి ఇప్పుడు వీళ్ళు చెయ్యాల్సింది చేస్తున్నారండి. ఒక రాజకీయ నాయకుడు ఏం చేయగలడో అది చేస్తున్నారు. ఇన్నాళ్ళు చేసేవాడు కనిపించకపోయేసరికి గత 5 సంవత్సరాలు వీళ్ళు చేసింది చాలా గొప్పగా అనిపిస్తుంది. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏంటి అంటే ఒక్క క్షణం కూడా ఇప్పుడు ఎవరేం చేస్తారు చెప్పండి. 5 ఏళ్ళు అయితే ఆయనేగా సీఎం. ఇప్పుడు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయకపోతే ఏం చేశారు? 11 సీట్లు ఇచ్చారు, అది వేరే విషయం. కానీ 11 సీట్లే చాలు అని చంద్రబాబు నాయుడు కూడా అనుకుంటే ఈరోజు కూర్చోవచ్చుగా ఇంట్లో. ఎవరు కాదంటారు? కానీ కూర్చోకుండా ఎందుకు తిరుగుతున్నాడు అనేదే ప్రత్యేకత ఇక్కడ. అర్ధరాత్రి 3:30 అప్పుడు ప్రజల్ని పలకరిస్తూ ఆ వాటర్లో తిరుగుతున్నాడు. అసలు నిద్రపోతుంది ఎప్పుడు, ఆయన పనిచేస్తుంది ఎప్పుడు? ఒకటే గతంలో చూసాము. ఆయన ఆ విధంగా ఒక ఆర్గనైజ్డ్గా ఆయన ఒక సీఈఓ అని చాలామంది ఎక్కిరిచ్చారు. ఆయన పొలిటీషియన్ కాదు, సీఈఓ అన్నారు. సీఈఓకి ఏముంటుంది, పని చేయించుకోవాలనే తాపత్రయమే ఉంటుంది తప్పితే సంక్షేమం గురించి ఆలోచించరు సీఈఓలు అని అంటారు. సరే మీరు సీఈఓ అనుకోండి, ఒక విలేజ్ మున్సూబ్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, అక్కడ పని జరుగుతుందా లేదా కావాల్సింది. ఇప్పుడు అసలు ఆయన చెప్పగానే వాటర్ ట్యాంకర్ యజమానులు అందరూ ఎందుకు వచ్చారు? అదే ఈయన అక్కడే కూర్చొని ఎక్కడ తాడేపల్లిలో ఆయన ఇంట్లోనో బెజవాడ కలెక్టర్ ఆఫీస్లోనో కూర్చొని ఈ పిలిపిస్తే వచ్చేవాళ్ళు కదా. 100%. ఇప్పుడు వాళ్ళు వచ్చింది ఎందుకు అంటే ఆయనే అంత చేస్తున్నప్పుడు మనం చేయకపోతే ఎలా అని చెప్పి వచ్చారు. ఇప్పుడు రాజధానికి భూములు ఇచ్చిన విషయం కూడా ఇక్కడ లింక్ చేయొచ్చు. 35,000 ఎకరాలు ఆయన మీద నమ్మకంతోనేగా ఇచ్చింది. అదే నమ్మకం ఈరోజు ఈ వాటర్ ట్యాంకర్లు వచ్చినాయి. అదే నమ్మకం ఈరోజు హోటల్ ఇండస్ట్రీ వాళ్ళు మీరు ఇవ్వాల్సిందే, ఫుడ్ ఇవ్వాల్సిందే, మీరు బిజినెస్లు చేసుకుంటారో మానుకుంటారో తర్వాత విషయం, మీరు ఫుడ్ ఇవ్వాల్సిందే అని హోటల్స్ నుంచి ఆ హోటల్ ఇండస్ట్రీస్ యొక్క ఫెడరేషన్ ఒకటి ఉంటుంది, వాళ్ళతోటి మాట్లాడి హోటల్స్ నుంచే వస్తుంది ఫుడ్డు. అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టారు, అక్కడ కూడా ఫుడ్ అక్కడి నుంచే వస్తుంది. అసలు గమ్మత్తు ఏంటి అంటే ఫుడ్ చాలలేదు అని కొట్టుకుంటారు, కానీ ఫుడ్ వేస్టేజ్ అయ్యింది. వీడియోస్ చూసాం, ఎక్కువ ఫుడ్ వచ్చేసింది అనేది కూడా వచ్చింది. ఇంకా అన్నిటికన్నా ఇంకా గమ్మత్తు ఏంటి అంటే ఆలోచనను మెచ్చుకోవాలండి. రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఫైర్ ఇంజన్లు మొత్తాన్ని పిలిపించి ఫైర్ ఇంజన్లు క్లీన్ చేస్తున్నాయి ఇళ్ళని.